ఎగ్లోని వంకాయ వేసాడు. This is bread. Bread, yeah. Different kind of bread, potato. Potato, okay. And this? This is the soup of it. Soup I again. don't need the soup for the vegetable and rice. For the rice with the soup with the gravy. Okay, okay. And just take the vegetable, make a sandwich. Happy traveling. From Delhi. This is vegetable sandwich. That will be egg vegetable sandwich for the train at night. Nice. Overnight So journey. nice. Overnight journey. So different types of sandwiches to keep me busy. Okay. Oh, you're carrying these. Yeah. Oh, awesome. I already had my breakfast. I'm carrying this in the train. You're going by train? Yeah. Nice. Then only you see the world. In the plane, what is there? Just a number. Oh, no. You have lots of patience for this, especially. Food is very important in life. Good food, good thoughts. Good thoughts, good life. Yeah. వంకాయతో ఆమ్లెట్ వేశారు వెరైటీగా. You have stuffed with chicken, you have stuffed with this. Oh, So you stuff with this. will it turn? Oh, yes. Everything will happen. Don't you worry. It will be one of the best omelets in the world. నిన్న బ్రింజాల్ కర్రీ చేశారు రైస్ని నా కోసం ఫ్రిడ్జ్లో పెట్టారు తినమని. చాలా మంచి ఆయన, 65 ఏళ్ళంట. ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఆయన వండుకుంటున్నారు అన్నీ. ఆయన అంత ఓపిక నాకు కూడా లేదు. సో నేనైతే మెగా పార్క్ అని మొన్న వెళ్ళాం కదా, మాల్కి వెళ్తున్నా. మొహం అంతా కొట్టుకుపోతుంది. క్రీమ్ కొనుక్కొని అక్కడే లైట్గా ఏమైనా తినేసి ఇక్కడి నుంచి 2GIS ఆ యాప్ చాలా ఈజీగా ఉంటుంది. బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అన్నీ క్లియర్గా చెప్పేస్తుంది ఆ యాప్లోనే. నేను ఇవాళ ఒక్కదాన్నే వెళ్తున్నా. ఇప్పుడు మనం 32 కానీ 92 కానీ ఎక్కాలి ఇక్కడి నుంచి. దీంట్లోని క్లియర్గా చూపిస్తుంది ఎన్ని మినిట్స్, ఎక్కడ దిగాలి, ఎంత దూరం నడాలి అన్నది. నిన్న అంత హెల్ప్ చేశాడు కదా, నైట్ డిన్నర్కి వెళ్దామని అంటే ఆ అబ్బాయి వెళ్ళామన్నమాట. ఇక్కడే పక్కనే ఇండియన్ రెస్టారెంట్కి మొన్న వెళ్ళా కదా, స్పైస్ మంత్ర. ఆ రెస్టారెంట్కి వెళ్తే ఆ 4 పెగ్గలు తాగి నాన్న రచ్చ చేశాడు. నేను తినేసాక చాలాసేపు వెయిట్ చేశాను వస్తాడేమోనని. తిండు తాగేసి ఆయన ఎవరితో వదిలేసిందంట. వదిలేసి కూడా 3 సంవత్సరాలు అవుతుందంట. వదిలేసి 3 సంవత్సరాలు అయితే కూడా చక్కగా ఫారెన్ ట్రిప్కి వచ్చాడు, నచ్చింది తింటున్నాడు, నచ్చిన దగ్గరికి వెళ్తున్నాడు. వదిలేసినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అంతేగాని వదిలేసిందనని అక్కడ ఏడ్చి నన్ను చాలా ఎంబారసింగ్గా అనిపించింది. నాకు అలా చేస్తాడంటే వెళ్ళేదాన్నే కాదు అసలు. చాలా చాలా ఎంబారసింగ్గా అనిపించింది. ఎందుకంటే అక్కడ గట్టిగా అరుస్తున్నాడు అనమాట, నన్ను వదిలేసింది, ఇది చేసింది, అదే అంటే అలా కాదు, కొంచెం మంది ఎక్కువైపోయి కొంచెం లౌడ్గా మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ. అండ్ చాలామంది అక్కడ మన ఇండియన్సే ఉన్నారు. మేనేజర్ కూడా ఇండియనే అనమాట. సో చాలా ఎంబారసింగ్గా అనిపించింది అక్కడ. ఈసారి నుంచి ఎవరితోనైనా డిన్నర్కి గట్ట వెళ్తే వాళ్ళు డ్రింక్ చేయనంటేనే వెళ్ళాలి. అవి ఫుల్ జనం ఉన్నారు, కొట్టుకు వస్తున్నారు ఇక్కడ జనం. ఫైనలీ వచ్చింది కానీ ప్లేస్ లేదు. ఇలాంటి బస్సులో నేను ఎప్పుడు ఎక్కలేదు.
బ్రహ్మానందాన్ని నలిపినట్టు నలిపిస్తారు కదా నన్ను బస్సులోని. తోసుకుంటూ దిగిపోయా. అరే టికెట్ తీయలేదు ఎందుకు నేను. ఫ్రీ రైడ్ తోసుకుంటూ ఎక్కేసి తోసుకుంటూ దిగిపోయా తొక్కిసలాట్లో. హాయ్. యా ఏం చెప్తున్నాడు ఈయన? సారీ no Russian. I don't understand Russian. Я English мало знаю. Русский знаешь? Tourist. Рус. Tourist. Russian. No. No? English, да? Yeah. Bye. My name меня Карлин. Меня Carly. Меня Карлин. Madhu. Madhu? Yeah. Bye. కొత్త ఫ్రెండ్, రోడ్లు క్లీన్ చేసుకునే ఫ్రెండ్. వాళ్ళు రోడ్లు క్లీన్ చేయకపోతే మనం జారి పడతాం ప్రతి దగ్గర. అంత రద్దీ బస్సులో ఎక్కడం ఫస్ట్ టైం అబ్బా. ఇంకా 1.5 కిలోమీటర్ నడాలి మంచులో. ఆకలి గట్టిగా వేసేస్తుంది. కొంచెం నడిస్తే చాలా ఆకలి వేసేస్తుంది. ఇవాళ కొంచెం చలి తగ్గింది లైట్గా. ఇలా ఉంటే బాగుంటుంది. నన్నైతే ఇంకా ఎక్కువ ఫ్రీజ్ అయిపోయి చేతులు. ఇవాళ కొంచెం బెటర్గా ఉంది. అయ్యో సాక్స్లోకి వెళ్ళిపోతుంది స్నో. పాటలు పాడుకుంటూ కవర్ చేస్తున్నా చల్లిని. దారిలో ఎవరైనా చిల్లరిసిరేస్తారేమో నా మీద. ఇది ఏంది స్కూటర్ భలే ఉంది. ఇది ఆన్ చేసిన గంట కావనే ఇది గోప్రో. నేను ఇవాళ ఈ ప్యాంట్ వేసుకున్నా, అందుకే నడిచేటప్పుడు ఐస్ లోపలికి వెళ్ళిపోతుంది. సాక్స్కి దానికి గ్యాప్ వచ్చేసింది. ఇదేదో కాఫీ తక్కువ ఉంటుందేమో ఇక్కడ. ఎంతసేపు మనం కష్టపడి వచ్చింది దీనికోసమే. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసా. ఎంత కాస్ట్లీ అంటే పిజ్జా పోలే, అట్లీస్ట్ ఇది కొంచెం బాగానే ఉంది. పిజ్జాని ఈ మిరిండా 500 రూపీస్. మళ్ళీ కెచప్ పడితే 50 రూపాయలు అడుగుతున్నాడు. పిజ్జా అంటే భయం వేసింది కానీ ఇది చాలా బాగుంది. మన దగ్గర కొంటే చీజ్లో రానే రాదు అసలు. మన దగ్గర కొట్టి చీజ్ అసలు రానే రాదు. దానికి అంటుకొని ఉండిపోతుంది. అండ్ ఈ చుట్టుపక్కలంతా పడేయాలి. ఇదైతే పూర్తిగా తినేయచ్చు. గార్లిక్ బ్రెడ్ లాగా సాఫ్ట్గా ఉంది. కరివేపాకు మంచు పడుతుంది లైట్గా. Actually, on summer video I saw like the street will be completely filled. ఇవాళ సాటర్డే కానీ ఇదంతా ఖాళీ ఉంది. అక్కడెక్కడో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఎందుకంతా
అందరూ తంతున్నారు కదా, నేను తన్నా. స్ట్రీట్ అయితే ఎంటీగా ఉంది ప్రస్తుతం. లైట్లు మాత్రం కలకలలాడుతున్నాయి స్నోలో. డెకరేషన్ హియర్. No, it would have been done for Christmas and No, it looks like Christmas decoration. even in this street I think there are many. Sushi. My mobile. My friend. ఇది చూడండి, మంచులో ఎక్స్పీరియన్స్. మంచులో ఎక్స్పీరియన్స్ ఇది. కామెడీగా ఉంది, బాగుంది, రొమాంటిక్గా. మీరు ఎవరైనా ఇదేంటిది ఫస్ట్ హనీమూన్కి వస్తే అది పని చేస్తుంది. నేను కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్నానంటే ఒకదాన్ని నా కిడ్నీ అమ్మేసి డబ్బులు తెచ్చేయమంటాడు. ఇక్కడ ఎవడైనా కూర్చుంటాడు అసలు. లవ్ సింబల్ కూడా వేసాడు ఎవడో. బాగుంది, మనం కూడా లవ్ సింబల్ ఆడతాం. చెయ్యి ఫ్రీజ్ అయిపోద్దేమో. అదేంటి నా లవ్ వంకర టింకరగా అయిపోయింది. పబ్స్ అయితే 9 తర్వాత స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఈ పబ్లోకి వెళ్ళా, ఐరిష్ పబ్. వాళ్ళు ఇంకా బ్యాండ్ సెటప్ చేస్తున్నారు. సో నేను అంత లేట్ నైట్ బయట తిరగను, ఒక్కదాన్ని ఉన్నాను కదా. థాయిలాండ్ అలాంటివి అయితే పర్లేదు, బాగుంటుంది నైట్ టైం కూడా. అని ఇక్కడ అంత జనం కూడా లేరు, రిస్కీ. సో వేరే వాళ్ళు చెప్పారు పబ్స్లోని ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి, లైక్ 50,000 డిపాజిట్ కట్టాలి అని. మేబీ అవి స్ట్రిప్ పబ్స్ ఏమో, మరి తెలీదు. Start at 10 o'clock it seems and self service everything. ఓకే, పబ్స్లో మళ్ళీ సెల్ఫ్ సర్వీస్ అంట అన్నీ. మనం వెళ్ళి ఆర్డర్ చేసుకొని తెచ్చుకోవాలి. You have to pay take. ఓకే, పే అండ్ టేక్ ఈజీ. ఇప్పుడు వస్తున్నారు కొంచెం జనం. The music and band everything DJ will start. ఓకే, You can, if you wish, you can come. 10 తర్వాత అయితే బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ స్ట్రీట్ ఉంది, ఇది స్ట్రీట్ మొత్తం పబ్సే ఈ సెంటర్లోనే. మరి ఇంకా వేరే స్ట్రీట్స్ ఉన్నాయేమో తెలీదు, మరి నైట్ టైం ఎలా ఉంటుందో. వంకాయ గుడ్లు తెచ్చుకొని ఇంట్లో రూమ్లో చేసుకున్నాం. ఇది జస్ట్ వంకాయ ఫ్రై, అది ఎగ్ బుర్జీ. ఇదే డిన్నర్. ఇంకా గట్టిగా వేసా చిల్లీస్, అవి చాలా బాగుంది. నేను చేసుకున్నాను కదా, ఎలా ఉందో తినేయడమే. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.